ఈరోజు యాంటీనేటల్ కేర్ ప్రెగ్నెంట్ స్త్రీ ఏ విధంగా పరీక్ష చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అనే అవగాహన కార్యక్రమం మాట్లాడుతున్నాం. అంటే గర్భిణీ వచ్చే ముందే టెస్ట్ చేయించుకుని అసలు ఫిట్ అవుతారా లేదా, రక్తహీనత ఉందా, హైపర్ టెన్షన్ ఫ్యామిలీస్లో ఉందా, డయాబెటీస్ ఉందా, ఆస్మా ఉందా, ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ఇదివరకు గర్భిణీతో 1-2 సార్లు గర్భిణీతో ఉన్నవాళ్ళు గర్భిణీలు నిలిచినాయా లేదా, అబార్షన్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కూడా హిస్టరీ తీసుకుంటాం. అలాగే గర్భిణీ ఫస్ట్ రాగానే గర్భిణీ ఉంది లేదని టెస్ట్ చేసుకోవడం, గర్భిణీ ఎక్కడ ఉంది, గర్భసంచిలో ఉందా, బయట ఉందా, బేబీ బాగుందా లేదా, ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ముత్యాల గర్భం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫోలిక్ యాసిడ్ అనే మాత్ర ఇస్తాం అన్నమాట. ఫస్ట్ 3 నెలల్లో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోవడం, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి కూడా మొదలు పెడితే ఇంకా మంచిది. అవి బ్రెయిన్లో హైడ్రోకెఫలస్ అని, న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి, అట్లాంటివన్నీ కూడా తగ్గించడానికి, స్పైనా భయపడానికి, కొన్ని న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ లేకుండా, ఎనన్కెఫలి ముఖ్యంగా అవన్నీ రాకుండా వాడటానికి పనికొస్తుంది. ఇవన్నీ వాడాలి అంటే ముందు గర్భిణీ స్త్రీ వచ్చే అవగాహన కార్యక్రమం కానీ ముందు టెస్ట్ చేసుకుంటే ఫస్ట్ 3 నెలల్లో డేటింగ్ స్కాన్ చేస్తాం, అలాగే జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాం. ఈ 2 తప్పనిసరిగా 11-13 వారాల లోపుగా చేయించుకోవాల్సిన. ఆ టైం మిస్ అయితే మళ్ళీ అవి చేయలేము. ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగును, జెనెటిక్ స్క్రీనింగు అండ్ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ కోసం కూడా చూస్తాం అన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మళ్ళీ తర్వాత 6 నెలలు, ఫస్ట్ నెక్స్ట్ 6 నెలలకి 18-20 వారాలకి టీఫా స్కాన్ అని చేస్తాం. అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ మాల్ఫార్మేషన్ అనామలీస్ అంటాం. దాంట్లో ఏంటంటే ప్రతి అవయవాన్ని డీటెయిల్డ్గా స్టడీ చేసి ఎక్కడ లోపం ఉంది ఏంటని చూస్తారు. అలాగే ఎక్కడుంది, బిడ్డ సెన్స్ వీక్నెస్ ఏమైనా ఉందా, బిడ్డ సెన్స్ షేప్ ఏమైనా ఉందా, తేడాలు ఉన్నాయా, ఒకవేళ కాలు పిల్లలు అయితే 2 వారాలు కూడా చూపించుకోవచ్చు. ఒక ఎగ్ నుంచి వచ్చినాయా, 2 ఎగ్స్ నుంచి వచ్చినాయా, డైకోరానిక్, మోనోకోరానిక్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా అవగాహన ఉండాలంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏం మందులు వాడాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి అని డాక్టర్స్ని అడిగితే కనుక బాగా కరెక్ట్గా బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. డేంజరస్ సిక్నెస్, తలనొప్పి కానీ, కళ్ళల్లో బూజులు గమ్మినట్టుగా ఉంటాం కానీ, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, పై కడుపులో నొప్పి, లివర్ ఏరియా దగ్గర నొప్పి, బాగా నొప్పి ఉంటే కనుక ఈవిడికి ఫిట్స్ రాబోతున్నాయని, ప్రమాదాలని, అలాగే బ్లీడింగ్ అవ్వడం కానీ, ఉమ్మనీరు పోవడం కానీ, తెల్లబట్ట ఊరికి జిగుజ్జిగా ఏమున్నా సరే వెంటనే రండి, ఇవి డేంజరస్ సిగ్నల్స్ అని చెప్తాం. అవి ఆచితూచి చక్కగా పాటిస్తే కనుక తప్పనిసరిగా ప్రజలకి అవగాహన ఉంటుంది, ప్రమాదాలు తగ్గుతాయి. అట్లాగే మళ్ళీ ఎన్ని వారాలకి రావాలి, లో రిస్క్, హై రిస్క్ అని కేటగిరీ పెడతాం. లో రిస్క్ వాళ్ళనేమో 4 వారాలకు ఒకసారి చూస్తాం, 28 వారాల వరకు, 2 వారాలకు ఒకసారి చొప్పున 36వ వారానికి చూస్తాం, వారానికి ఒకసారి చొప్పున నిండు నెల వరకు చూస్తాం. హై రిస్క్ వాళ్ళని 2 వారాలకి చూస్తాం, లేకపోతే వారం చూస్తాం. అవసరమైతే అడ్మిట్ అయ్యి కూడా చూస్తాం. హై బీపీ ఉందనుకోండి అడ్మిట్ అవ్వాల్సిందే, అడ్మిట్ అయ్యి ఆ బీపీని తగ్గించుకోవాలి. బీపీని తగ్గటం లేదనుకోండి డెలివరీ కూడా చేస్తాం. అట్లాగే వాళ్ళకి అవగాహన ఉంది, లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉందా, పెరుగుదల బాగుందా, ఉమ్మనీరు బాగుందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, కింద ఉందా, పైన ఉందా, ఇవన్నీ బిడ్డ కరెక్ట్గా పెరగాలి. బిడ్డ పెరుగుదల బాగుంటేనే 9 నెలల వరకు డెలివరీలు చేయగలుగుతాం. లేకపోతే ఈలోపు కానీ హై బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, బిడ్డ బాగోపోయినా వెంటనే తొందరగా కూడా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ డెలివరీ అవ్వాలి, ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి, ఎంత తొందరగా డెలివరీ చేయాలి. ఒక్కోసారి 6 నెలలు 7 నెలలకు కూడా డెలివరీలు చేయవలసి వస్తుంది. ఒకసారి బిడ్డ బాగాలేదనుకోండి తొందరగా అబార్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశాలన్నీ ఉంటాయి. అంటే మనం చక్కగా అవగాహనతో డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి ఆరోగ్యంగా తినాలి. పాలు, పళ్ళు, ఆకుకూరలు, గింజకూరలు, నాన్ వెజిటేరియన్. విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. విటమిన్ డి అన్నీ కూడా లోపాలు ఏమి లేకుండా ఉంటే ఆరోగ్యమైన బిడ్డ, ఆయుష్ ఎక్కువ ఉన్న బిడ్డ, తెలివితేటలు ఉన్న బిడ్డ పుట్టడానికి అవకాశం. మాతృ మరణాలే కానీ పిల్లల మరణాలు కూడా పుట్టగానే చనిపోరు, అలాగే కడుపులో చనిపోరు, 1 వీక్లో చనిపోరు, పుట్టిన 1 వీక్లో, పుట్టిన నెలలోపు ఈ మరణాలన్నీ తగ్గించవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఈ మధ్యలో చూస్తున్న దాంట్లో ఏంటంటే హై బీపీ వల్ల మాతృ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకసారి డెలివరీ అయినప్పుడు కూడా చాలా రక్త ప్రసరణ పోతుంది. అది డాక్టర్స్ కూడా కేర్ తీసుకోవాలి. అంటే మనకి ముందే వెళితే వీళ్ళకి బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, లేకపోతే డెలివరీలో బ్లీడింగ్ అవ్వచ్చు, తొందరగా నెలలు తక్కువ కాన్పులు అవ్వచ్చు అని అవగాహన ఉంటుంది. ఇవన్నీ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవగాహన తెలుసుకొని ఫ్రీక్వెంట్గా చెకప్కి వచ్చి ఈ సలహాలన్నీ తీసుకొని డాక్టర్ చెప్పినట్టుగా టెస్టులు కూడా చేస్తాం. కనీసం 3 సార్లు అన్నీ టెస్టులు చేస్తాం. స్కానింగ్ 2-3 సార్లు చేస్తాం. ఇవన్నీ ఫాలో అవుతుండాలి. అవసరమైతే ఎక్కువగా ఇంకా వేరే బేబీ ఆరోగ్యంగా ఉందా లేదని డాప్లర్ కానీ, ఎన్ఎస్టీ అని రకరకాల టెస్టులు ఉంటాయి. ఇవన్నీ చూసుకో. తల్లి బిడ్డ ఇద్దరు ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు, తల్లి బిడ్డ ఇద్దరు పేషెంట్లే మాకు. దాన్ని బట్టి ఇద్దరు ఆరోగ్యం బాగుండాలంటే చెప్పిన మాటని చక్కగా డాక్టర్ సలహాలు పాటించినట్లయితే తల్లి మరణాలు, మాతృ మరణాలు, బిడ్డల మరణాలు అన్నీ కూడా తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది.